కరోనా వ్యాక్సిన్లకు దేశంలో గుండెపోటు మరణాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐసీఎంఆర్ ఎయిమ్స్ చేపట్టిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యంత అరుదైన సందర్భాల్లో తప్ప భారత్లో కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితమేనని అధ్యయనాల్లో తెలిసిందని పేర్కొంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలో అత్యధిక గుండెపోటు మరణాలు నమోదు కావడానికి కోవిడ్ టీకాలే కారణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. సరైన పరీక్షలు అధ్యయనం లేకుండానే హడావుడిగా కోవిడ్ టీకాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారిలో ఆకస్మిక మరణాలు సంభవించడంపై భారత వైద్య పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్, జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం ఎన్సీడీసీ, ఎయిమ్స్లో పరిశోధనలు చేశాయి. 2023 మే ఆగస్టు మధ్య 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 47 ఆసుపత్రుల్లో ఈ అధ్యయనం జరిగింది. ఆరోగ్యంగా కనిపించినప్పటికీ 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య ఉన్నట్టుండి మరణించిన వారి డేటాను పరిశీలించాయి. వీటిని అధ్యయనం చేసిన తర్వాత ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని గుర్తించినట్లు ఆయా సంస్థలు తెలిపాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆకస్మిక మరణాలకు కోవిడ్ టీకాలే కారణమనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తప్పుదో పట్టించేవనని పునరుద్ఘాటించింది. జన్యుపరమైన జీవనశైలి మార్పులే ఆకస్మిక మరణాలకు కారణం కావచ్చని ఆరోగ్య శాఖ పేర్కొంది.